ఫ్రెండ్స్, కొంచెం సేపు ధ్యానం చేద్దాం. ధ్యానం ఎవరైనా, ఏ వయసు వారైనా, ఎప్పుడైనా చేయవచ్చు. ప్రతిరోజు మనం చేసే కార్యక్రమాలతో పాటు తప్పనిసరిగా ప్రతి మనిషి ధ్యానం చేసినప్పుడే ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాం. ధ్యానం చేయటం చాలా సింపుల్. ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు తప్పనిసరిగా ధ్యానం చేయాలి. ఎక్కడైనా కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, క్రింద. ధ్యానం చేసే విధానం అందరికీ తెలుసు, ఎలాగైనా చేయొచ్చు. ధ్యానం అంటే శ్వాస గమనిక మాత్రమే. బెడ్ పేషెంట్స్ అయినా చేతులు కలిపి కళ్ళు మూసి శ్వాస మీద ధ్యాస ఉంచడమే ధ్యానం. ధ్యానం అందరూ కష్టం, ఈ వయసులో ఏం చేస్తాం అనుకుంటూ ఉంటారు. కానీ ధ్యానంకి వయసుతో నిమిత్తం లేదు. 5 ఏళ్ల చిన్నారి నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకు ధ్యానం అందరూ చేయవచ్చు. చేతులు కలిపి కళ్ళు మూసి శ్వాస మీద ధ్యాస ఉంచడమే ధ్యానం. మరి ఇలాంటి అద్భుతమైన ధ్యానాల్ని మనందరికీ నేర్పించి ఆరోగ్యంగా, ఆనందంగా జీవించమని బ్రహ్మర్షి పత్రిజీ మనందరినీ ఆత్మజ్ఞానులను కమ్మని ఇచ్చారు. ఇలాంటి ధ్యాన విధానాన్ని మనందరికీ అందించారు. మరి అలాంటి ధ్యానం, పౌర్ణమి శక్తులతో ధ్యానం, గుడిలో ధ్యానం, బడిలో ధ్యానం, ఇంటింటా ధ్యానం, ధ్యాన జగత్ కావాలనే సంకల్పంతో అందరం ధ్యానం చేస్తున్నాం. మరి మీరు కూడా ధ్యానం చేయండి, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి. శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ధ్యాన జగత్ లక్ష్యాలకై అందరం కృషి చేద్దాం.